హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ట్రై మెథడ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠము బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకేమి తెలుసు అనే విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింప చేయటం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ అంటే సాంఘిక మితి, సాంకేతికాలు. వన్స్ మోర్, ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏం తెలుసు అనే విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింప చేయటం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ అంటే సాంఘిక మితి, సాంకేతికాలు. నెక్స్ట్ అండి, మౌఖిక సమాచారానికి ఉదాహరణ. మౌఖిక సమాచారానికి ఉదాహరణ అంటే బుర్రకథలు. ఓకేనా. నెక్స్ట్, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహిస్తున్న మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి సిమ్యులేషన్ పద్ధతి. కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి ఏంటి అంటే సిమ్యులేషన్ పద్ధతి. రోజర్ బైబీ యొక్క 5E అభ్యాసన నమూనా క్రమము ఏమిటి అంటే ఇక్కడ ఫస్ట్ నిమగ్నం కావడం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించటం, మూల్యాంకనం చేయడం. వన్స్ మోర్, రోజర్ బైబీ యొక్క 5E అభ్యాసన నమూనాలో ఫస్ట్ది నిమగ్నం కావడం, 2 అన్వేషించడం, 3 వివరించడం, 4 విశదీకరించటం, 5 మూల్యాంకనం చేయడం. నెక్స్ట్ వన్, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే స్వాతంత్ర దినోత్సవం నిర్వహించటం అనేది. దానివల్ల సమాజం అంటే గ్రామంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ పాఠశాలకు రావడం జరుగుతుంది. కాబట్టి సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ అంటే స్వాతంత్ర దినోత్సవం నిర్వహించటం. నెక్స్ట్ వన్, జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఈ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి పరిశీలన పద్ధతి. జీవనది ప్రవాహ తీరము నుండి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఆ నదీ ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి పరిశీలన పద్ధతి. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ అంటే ప్రాంతం. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ అంటే ప్రాంతం. నెక్స్ట్, దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ అంటే సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. సమకాలీన అంశాల మీద ఏం లేదు. తను దసరా సెలవులకి రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమ మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. అది సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానము మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటాకాగ్నిటివ్ జ్ఞానం. IAS, IPS, IRS శాస్త్రవేత్తలు
ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది అది వృత్తి విలువ. అది అతని యొక్క వృత్తి విలువ. నెక్స్ట్, క్రింది వానిలో విలువల లక్షణం కానిది ఏంటి అని అడిగారు. విలువల లక్షణం కానిది విలువలు అనేవి మూర్తమైనవి అనేవి కాదు. ఇక్కడ విలువల లక్షణాలు ఏంటి అంటే విలువలు అనేవి అంటే కనిపించవు కదండి విలువలు, కాబట్టి మూర్తమైనవి అనేవి కావు. విలువల యొక్క లక్షణాలు ఏంటి అంటే అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, నమ్యత కలిగినవి. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగం. అంటే మూల్యాంకనం చేయడం. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగం. అంటే మూల్యాంకనం చేయడం. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ వాహనాల్లో పొగ తాగడం నిషేధం అనే బోర్డులను ఉంచటానికి సంబంధించిన సెక్షన్లు 5, 6, 10లను ఉల్లంఘిస్తే వారికి 100 రూపాయల జరిమానా విధించవచ్చు. ఇది అమలు జరుగుతుందా? కారణాలు ఊహించండి అనేది ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ వాహనాల్లో పొగ తాగడం నిషేధం అనే బోర్డులను ఉంచడానికి సంబంధించిన సెక్షన్లు 5, 6, 10లను ఉల్లంఘిస్తే వారికి 100 రూపాయలు జరిమానా విధించవచ్చు. ఇది అమలు జరుగుతుందా? కారణాలు ఊహించండి అని ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. అభ్యాసనను మాపనం చేయడం కాకుండా అభ్యాసన కోసం మాపనం చేయడంపై దృష్టి పెట్టడం. APSCF 2011. అభ్యాసనను మాపనం చేయడం కాకుండా అభ్యాసన కోసం మాపనం చేయడంపై దృష్టి పెట్టినది ఏంటి అంటే APSCF 2011. బ్యాంకులో డబ్బు నిల్వ చేయడం, అవసరమైనప్పుడు తిరిగి పొందడం అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఈ పద్ధతి క్షేత్రకృత్య పద్ధతి. ఇప్పుడు బ్యాంకులో డబ్బు అనేది నిల్వ చేయడం అంటే దాయడం, అవసరమైనప్పుడు తిరిగి మనం తీసుకోవడం అంటే పొందడం అని ప్రత్యేకంగా తెలుసుకోవడం ఈ పద్ధతికి ఉదాహరణ అంటే క్షేత్రకృత్య పద్ధతి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను తిరిగి మరొకసారి క్లుప్తంగా వివరించడానికి ఉపయోగపడే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను తిరిగి మరొక్కసారి క్లుప్తంగా వివరించడానికి ఉపయోగపడే పద్ధతి ఉపన్యాస పద్ధతి. 2 ప్రాంతాల మధ్య దూరము 20 కిలోమీటర్లు అయినట్లయితే పటానికి తీసుకున్న స్కేలు 1 సెంటీమీటర్ = 20 కిలోమీటర్ అయితే పటంలో చూపే దూరం మాత్రం 1 సెంటీమీటరే. ఇది ప్రక్షేపణ పద్ధతిలో. దీనికి ఉదాహరణ స్మృతి నుంచి దేశ పటాన్ని గీయడం. వన్స్ మోర్, 2 పటాల మధ్య దూరము 20 కిలోమీటర్లు అయినట్లయితే పటానికి తీసుకున్న స్కేలు 1 సెంటీమీటర్ = 20 కిలోమీటర్స్ అయితే పటంలో చూపే దూరం మాత్రం 1 సెంటీమీటరే. ఇది ప్రక్షేపణ పద్ధతిలో. దీనికి ఉదాహరణ అంటే స్మృతి నుంచి దేశ పటాన్ని గీయడం. పంటల విస్తరణకు సంబంధించిన పటాలను చూసినప్పుడు అవి ఏ అక్షాంశ రేఖాంశాల మీద ఉన్నాయి అని అర్థం చేసుకునే సామర్థ్యం. భూపటాలను చదవడం. పంటల విస్తరణకు సంబంధించిన పటాలను చూసినప్పుడు అవి ఏ అక్షాంశ రేఖాంశాల మీద ఉన్నాయి అని అర్థం చేసుకునే సామర్థ్యం. భూపటాలను చదవడం. న్యూఢిల్లీ 28.6139 డిగ్రీస్ ఉత్తరాక్షాంశము, అలాగే 77.2090 డిగ్రీస్ తూర్పు రేఖాంశం మీద నెలకొని ఉంది. ఇది ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఉదాహరణ అంటే భూగోళంపై స్థానాన్ని గుర్తించటం. న్యూఢిల్లీ 28.6139 ఉత్తరాక్షాంశము, 77.2090 తూర్పు రేఖాంశం మీద నెలకొని ఉంది. ఇది ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఉదాహరణ అంటే భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలోకి చేర్చబడినది. ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యాసన లక్ష్యానికి చెందినది. మూల్యాంకనం చేయుట. ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యాసన లక్ష్యానికి చెందినది. మూల్యాంకనం చేయుట. వివిధ రకాల మార్కెట్లు, ధర నిర్ణయము, పంచవర్ష ప్రణాళికలను ఆధారం చేసుకుని మనం అభివృద్ధి ఎలా సాధించాలి? ఈ ప్రశ్న ఈ క్రింది విలువను సూచిస్తుంది. ఉపయోగిత విలువ. వివిధ రకాల మార్కెట్లు, ధర నిర్ణయం, పంచవర్ష ప్రణాళికలను ఆధారం చేసుకుని మనం అభివృద్ధి ఎలా సాధించాలి? ఈ ప్రశ్న ఈ క్రింది విలువను సూచిస్తుంది. ఉపయోగిత విలువ. విద్యా లక్ష్యాలే విద్యా విలువలుగా పేర్కొన్నవారు కన్నింగ్హామ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలుగా పేర్కొన్నవారు కన్నింగ్హామ్. అంబేద్కర్, జ్యోతిరావు పులే, పెరియార్ లాంటి సంఘ సంస్కర్తల్లో మీకు నచ్చిన గుణాలేవి? ఎందుకు? ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందినది అంటే ప్రశంస, సున్నితత్వం. అంబేద్కర్, జ్యోతిరావు పులే, పెరియార్ లాంటి సంఘ సంస్కర్తలలో మీకు నచ్చిన గుణాలేవి? ఎందుకు అని ఈ ప్రశ్నకి ఈ విద్యా ప్రమాణానికి చెందినది ప్రశంస, సున్నితత్వం. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాల్లో లేనిది ఏంటి అంటే ఆప్షన్ 4 లేదండి. సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడం అనేది లేదు. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాలు ఏంటి అంటే అందులో కొన్ని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, అలాగే స్త్రీ పురుష సమానత్వం. నెక్స్ట్ నూతన పాఠ్య పుస్తక రూపకల్పనలో ప్రధాన ఆధారాలు ఏంటి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. నూతన పాఠ్యపుస్తక రూపకల్పనకు ప్రధాన ఆధారాలు ఏంటి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. నెక్స్ట్ విదేశీ దండయాత్రలు వాయువ్య దిక్కు నుండి ఎందుకు జరిగాయి అనే విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకోవాలంటే భారతదేశ చరిత్రతో పాటు ఈ పరిజ్ఞానం కూడా అవసరం. భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం కూడా కావాలి. ఇప్పుడు విదేశీయులు దండయాత్రలు వాయువ్య దిక్కు నుండి ఎందుకు జరిగాయి అనే విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకోవాలంటే భారతదేశ చరిత్రతో పాటు ఈ పరిజ్ఞానం కూడా అవసరం. అంటే భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం అవసరం. నెక్స్ట్ ఇది విద్యార్థుల ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అంటే మేధోమథనం అనేది విద్యార్థుల యొక్క ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కింద వానిలో సరికాని జత అన్నాడండి. ఆప్షన్ 4 ఇతరుల అభిప్రాయాలను సమకాలీన అంశాలపై గౌరవించటం, ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట. ఇతరుల అభిప్రాయాలను సమకాలీన అంశాలపై గౌరవించటం, ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట అనేది తప్పండి. ఇక్కడ చూడండి, అసలు చిత్రాన్ని పరిశీలించి చర్చించడం అనేది నీకు ఇక్కడ ఏంటి అంటే విషయ అవగాహన కిందకు వస్తుంది. చిత్రాన్ని పరిశీలించి చర్చించడం విషయ అవగాహన, మ్యాప్లు చదవడం అనేది పఠన నైపుణ్యము, గ్రాఫ్ నుంచి పట్టిక తయారు చేయడం అనేది సమాచార సేకరణ నైపుణ్యం. గ్రాఫ్ నుంచి పట్టిక తయారు చేయడం అనేది సమాచార సేకరణ నైపుణ్యం. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి ఈ క్రింది సంస్థ కృషి చేసింది. NCTE. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి NCTE అనే సంస్థ కృషి చేసింది. నాణాల సేకరణ అనేది అభిరుచి. వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించండి అంటే ఈ ప్రశ్న నైపుణ్యం కిందకి వస్తుంది. అంటే అవగాహన. వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించండి అంటే అది అవగాహన నైపుణ్యం కిందకి వస్తుంది.
పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవనశైలి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఈ ప్రశ్న విద్యార్థులు ఈ క్రింది నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది అంటే వన్స్ మోర్ పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అలాగే అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఈ ప్రశ్న విద్యార్థుల్లో ఈ క్రింది నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది అంటే విషయ అవగాహన, సమాచార నైపుణ్యము, సమకాలీన అంశంపై ప్రతిస్పందన ప్రశ్నించుట. ఓకే, ఇక్కడ ప్రశంస, సున్నితత్వం అనేది రాదండి. సాంఘిక శాస్త్రంలో భాగస్వామ్య అభ్యాసన విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే ప్రక్రియల్లో సరైనవి ఏంటి అంటే ప్రశ్నించడం, పరస్పర భావాలను పంచుకోవడం, నిరంతర అన్వేషణ. సాంఘిక శాస్త్రంలో భాగస్వామ్య అభ్యాసన విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవడంలో ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలో సరైన వాటిని గుర్తించండి అంటే ప్రశ్నించడం, పరస్పర భావాలను పంచుకోవడం, నిరంతర అన్వేషణ. త్రిపార్శ్వ బోధనోపకరణాల లక్షణం కానిది ఇక్కడ పరిమాణం అనేది కాదండి. త్రిపార్శ్వ బోధనోపకరణాల లక్షణాలు ఏంటి అంటే పొడవు, ఎత్తు, వెడల్పు. పొడవు, ఎత్తు, వెడల్పు అనేవి త్రిపార్శ్వ బోధనోపకరణాల లక్షణాలు. క్రింది కార్యకలాపం సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర కృత్యమునకు ఉదాహరణ అంటే పార్లమెంట్ను సందర్శించి లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం. సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర కృత్యమునకు ఉదాహరణ అంటే పార్లమెంట్ను సందర్శించి లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం. ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం టాండ్రాలో కాలాలు, ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయట ప్రపంచంతో సంబంధాలు, దుస్తులు, కళలు మొదలైన అంశాలు అధ్యయనం చేస్తాము. ఇది ఈ క్రింది విధానానికి ఉదాహరణ అంటే సమ్మిళిత విధానం. ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం టాండ్రాలో కాలాలు, ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయట ప్రపంచంతో సంబంధాలు, దుస్తులు, కళలు మొదలైన అంశాల అధ్యయనం చేస్తాం. ఇది ఈ క్రింది విధానానికి ఉదాహరణ సమ్మిళిత విధానం. ధరకు, డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లు రేఖాచిత్రాలు. ధరకు, డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లు రేఖాచిత్రాలు. పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అనే ప్రశ్న వలన పిల్లల్లో పెంపొందించే నైపుణ్యం మేధోమథనం. పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అనే ప్రశ్న వలన పిల్లల్లో పెంపొందించే నైపుణ్యం మేధోమథనం. ప్రాచీన జానపద సంస్కృతిని తెలియజేయడానికి ఉపయోగించే తోలుబొమ్మలాటలు అనేవి అలిఖిత వనరులు. ఓకే, తోలుబొమ్మలాటలు అనేవి అలిఖిత వనరులు. పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవడానికి గల ఒక ఉదాహరణ అంటే వయోజన విద్యా కేంద్రాలను నడపడం. పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవడానికి ఒక ఉదాహరణ వయోజన విద్యా కేంద్రాలను నడపడం. భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఇంటి పైకప్పులకు తేలిక చెక్కలు ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్న ఈ క్రింది నైపుణ్యానికి చెందినది అంటే భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఇంటి పైకప్పులకు తేలిక చెక్కలను ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్న ఈ క్రింది నైపుణ్యానికి చెందినది భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. పశ్చిమ కనుమల్లో తరచుగా కురిసే వానల వల్ల చాలామంది కేరళీయులు ఎప్పుడూ
గొడుగు తమ వెంటనే ఉంచుకుంటారు. ఇది దీన్ని సూచిస్తుంది అంటే పరిసరాలకు సర్దుబాటు కావడం. ఓకే, పశ్చిమ కనుమల్లో తరచుగా కురిసే వానల వల్ల చాలామంది కేరళీయులు ఎప్పుడు గొడుగు తమ వెంటనే ఉంచుకుంటారు. ఇది దీన్ని సూచిస్తుంది అంటే పరిసరాలకు సర్దుబాటు కావడం. నెక్స్ట్, లక్ష్యం యొక్క లక్షణం కాని సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అనేది కాదు. లక్ష్యం యొక్క లక్షణాలు ఏంటి అంటే ఆచరణీయంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది, సాధించగలిగేదిగా ఉంటుంది. దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలో ఈ క్రింది లక్ష్యానికి ఉదాహరణ అంటే అనువర్తించుట. దేశ రాష్ట్ర పటాలను ఆధారం చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలో ఈ క్రింది లక్ష్యానికి ఉదాహరణ అంటే అనువర్తించుట. నెక్స్ట్, ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయాధికార సామర్థ్యం వంటివి ఈ విలువ కిందకి వస్తాయి. ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయాధికార సామర్థ్యం వంటివి ఈ విలువ కిందకి వస్తాయి. మనోవైజ్ఞానిక విలువ. నెక్స్ట్, సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు జాన్ కీట్స్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు జాన్ కీట్స్. క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనంలోని లేని అంశము ఏంటి అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది లేదు. ప్రాజెక్ట్ పనులు, పిల్లలు రాసిన అంశాలు, పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి లఘు పరీక్షలు, ఈ 4 అనేవి ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది ఉండదు. క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కానిది అని అడిగారు. సరే చూద్దాం. ఇక్కడ ఇది కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడ్ను అందిస్తుంది అనేది ఇక్కడ కాదండి, ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించింది లాస్ట్ వన్. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం ఏంటి అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో తెలుస్తుంది, ఇది పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలుస్తుంది, ఇది పిల్లలు ఎక్కడ వెనకబడినారో గుర్తిస్తుంది. నెక్స్ట్, తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం ఏంటి అంటే విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం. తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం ఏంటి అంటే విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం. ఓకే, నెక్స్ట్, ఇవి చాలా విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని, దిశను ఇస్తాయి. ఆశయాలు. ఇవి చాలా విస్తృత పరిధిని కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని, దిశను ఇస్తాయి. ఆశయాలు. సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు అంటే ఏంటి అంటే అది అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం అనేది ఇక్కడ సాంఘిక శాస్త్ర అధ్యయనంలో సాధించబడని లక్ష్యము. సాధించబడేవి ఆదర్శ పౌరసత్వ లక్షణాలను పెంపొందించడం, అంతర్జాతీయ అవగాహనను పెంపొందించటం, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించటం. సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు అంటే అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం అనేది ఇక్కడ సాధించబడదు. సాధించేవి ఆదర్శ పౌరసత్వ లక్షణాలు పెంపొందించటం, అంతర్జాతీయ అవగాహన పెంపొందించటం, సామాజిక సౌరభాతృత్వాన్ని పెంపొందించటం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటాకాగ్నిటివ్ జ్ఞానం. రైతు ప్రతి పంట, గింజ తీయుట, వడుకుట, నూలు తీయుట, రంగు వేయుట, నేయుట, వస్త్రముల తయారు, మార్కెట్, వినియోగదారులు పై దశలను సూచించు చార్టు విధాన చార్టు. రైతు ప్రతి పంట, గింజ తీయుట, వడుకుట, నూలు తీయుట, రంగు వేయుట, నేయుట, వస్త్రముల తయారీ, మార్కెట్, వినియోగదారుడు పై దశలను సూచించు చార్టు విధాన చార్టు. నెక్స్ట్,
ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యం కిందకి వస్తాయి అంటే కార్యనిర్వాహక నైపుణ్యాలు. ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యం కిందకి వస్తాయి కార్యనిర్వహణ నైపుణ్యాలు. సమ్మిళిత తరగతి గది లక్షణాలు ఎలా ఉండాలి అంటే సమ్మిళిత తరగతి గది లక్షణాలు అనేవి వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లలందరికీ సమానమైన అభ్యాస అవకాశాలు కల్పించటం, పిల్లల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని సమన్వయపరచటం, వివిధ అభ్యాసన ప్రక్రియల్లో ఉత్సాహంగా పిల్లలను భాగస్వామ్యాలను చేయడం. ఇక్కడ దండన, దూషణ వంటి క్రమశిక్షణ చర్యలతో బోధించడం అనేది కాదు. సమ్మిళిత తరగతి గది లక్షణాలంటే వివిధ నేపథ్యం కలిగిన పిల్లలందరికీ కూడా సమానమైన అభ్యాస అవకాశాలు కల్పించటం, పిల్లల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని సమన్వయపరచడం, వివిధ భాగస్వామ్య ప్రక్రియల్లో ఉత్సాహంగా పిల్లలను భాగస్వామ్యం చేయడం. నెక్స్ట్ ఇక్కడ సరికానిది అంటే త్రిపార్శ్వ బోధనోపకరణాలంటే ఫోటోగ్రాఫ్లు అనేది కాదు. ఇక్కడ ప్రక్షేపక సాధనాలు అంటే స్లైడ్స్. ప్రక్షేపక సాధనాలు అంటే స్లైడ్స్. ద్విపార్శ్వ బోధనోపకరణాలంటే పోస్టర్లు. ద్విపార్శ్వ బోధనోపకరణాలంటే పోస్టర్లు. కృత్య పరికరాలంటే నాటకీకరణ. కృత్య పరికరాలు అంటే నాటకీకరణ. ఓకేనా. నెక్స్ట్ కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి. దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ అంటే ప్రశంస, సున్నితత్వం. కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి. దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భంలో విద్యా ప్రమాణానికి ఉదాహరణ అంటే ప్రశంస, సున్నితత్వం. గాలి, సూర్యరశ్మి, ఆహారం, యంత్రాలతో ఏవి ఉచిత వస్తువులో, ఏవి ఆర్థిక వస్తువులో గుర్తించండి. పైన పేర్కొన్న ప్రశ్న దీనికి చెందినది అంటే వర్గీకరణ ప్రశ్న. గాలి, సూర్యరశ్మి, ఆహారం, యంత్రాలలో ఏవి ఉచిత వస్తువులో, ఏవి ఆర్థిక వస్తువులో గుర్తించండి అంటే అది వర్గీకరణ ప్రశ్న. నెక్స్ట్ జైనుల గ్రంథాలు అంగాలు, బౌద్ధ గ్రంథాలు త్రిపీటకాలు. ఓకే. హలుని గ్రంథం గదసప్తశతి అనేవి ఇక్కడ నీకు ప్రాకృత భాషా రచనలు. జైనుల గ్రంథాలను అంగాలు అని, బౌద్ధ గ్రంథాలను త్రిపీటకాలు అని, హలుని గ్రంథం గదసప్తశతి అనేవి ప్రాకృత భాషా రచనలు. నేరాలు, మురికి వాడలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే శాస్త్రం సామాజిక శాస్త్రం. నేరాలు, మురికి వాడలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే శాస్త్రం సామాజిక శాస్త్రం. సునామీ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు నష్టపోయారు. ప్రాణాలను కోల్పోవడం, ఆస్తులు నష్టపోవడం అనేది ఈ రకమైన సమస్యగా పరిగణిస్తారు అంటే సాంఘిక ఆర్థిక సమస్య. సునామీ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు, ఆస్తులు నష్టపోయారు. ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు నష్టపోవడం అనేది ఈ రకమైన సమస్యగా పరిగణిస్తారు, సాంఘిక ఆర్థిక సమస్య. కథనం, పఠనం, నాటకీకరణ, వివరణ, ప్రదర్శన అనే నైపుణ్యాలు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. కథనం, పఠనం, నాటకీకరణ, వివరణ, ప్రదర్శన అనే నైపుణ్యాలు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. బిల్లు, శాసనసభ, శాసన మండలి, గవర్నర్, చట్టం ఈ ప్రక్రియ ఈ జ్ఞానం కిందకే వస్తుంది, విధానాత్మకమైన జ్ఞానం. బిల్లు, శాసనసభ, శాసన మండలి, గవర్నరు, చట్టము ఈ ప్రక్రియ ఈ జ్ఞానం కిందకి వస్తుంది, విధానాత్మకమైన జ్ఞానం. విషయ భారం, బహుభారత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి
దృష్టి పెట్టిన క్రింది పత్రం అంటే NCF 2005. విషయభారం, బహుభారత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టిన క్రింది పత్రము అంటే NCF 2005. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికలు ఫలితాలను తెలియజేస్తూ పట్టికను ఉపయోగించి లోక్సభలో అత్యల్ప ఎంపీల స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్నకు సమాధానం సమాచార సేకరణ నైపుణ్యాలు. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలను తెలియజేస్తున్న పట్టికను ఉపయోగించి లోక్సభలో అత్యల్ప ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్న సమాధానం చెప్పడం ఏంటి అంటే సమాచార సేకరణ నైపుణ్యాలు. నెక్స్ట్ భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగంగా విభజించి బోధించడం అనేది కాలానుగుణ ఉపగమం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రచురించిన సంవత్సరం 1975. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రచురించిన సంవత్సరం 1975. 6 నుండి 8 తరగతుల వరకు వీటి ఆధారంగా పాఠాల రూపకల్పన జరుగుతుంది అంటే ఇతివృత్తం. 6 నుండి 8వ తరగతి వరకు వీటి ఆధారంగానే పాఠాల రూపకల్పన జరుగుతుంది అంటే ఇతివృత్తం ఆధారంగా. తరగతి గదిని సమ్మిళితం చేయడంలో ఉపాధ్యాయుడు దృష్టి పెట్టాల్సిన పిల్లలను గుర్తించండి అంటే అభ్యాసంలో వెనుకబడిన పిల్లలు, ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలు, ప్రజ్ఞావంతులైన పిల్లలు, వలస కుటుంబ పిల్లలు. తరగతి గదిని సమ్మిళితం చేయడంలో ఉపాధ్యాయుడు దృష్టి పెట్టాల్సిన పిల్లలు ఎవరు అంటే అభ్యాసంలో వెనుకబడిన పిల్లలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ప్రజ్ఞావంతులైన పిల్లలు, వలస కుటుంబాల పిల్లలు. నెక్స్ట్ క్రింది వానిలో నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతి గుర్తించండి అంటే అది చర్చా పద్ధతి. క్రింది వానిలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతి చర్చా పద్ధతి. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి ఇది. విచారణాధార ఉపగమంలో ముఖ్య సోపానాలు గుర్తించండి. విచారణాధార ఉపగమంలో ముఖ్య సోపానం అంటే వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించటం, తెలుసుకున్న అంశాల గురించి నివేదికను సమర్పించుట. కాన్సంట్రేషన్. విచారణాధార ఉపగమంలోని ముఖ్య సోపానాలు గుర్తించండి అంటే వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించటం, తెలుసుకున్న అంశాలను గురించి నివేదికను సమర్పించుట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, టేక్ కేర్ అండి. బాయ్, ఆల్ ద బెస్ట్.